లారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్దాం. యేషయా ప్రవచన పుస్తకము 1వ అధ్యాయము 20, 19, 20 వచనం, 2 వచనాలు చదువుకుందాం. యేషయా పుస్తకము 1వ అధ్యాయము 19, 20. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. చాలు. హల్లెలూయా. భక్తుడైన ప్రవక్త యేషయా చెప్పుతూ ఉన్నాడు ఇశ్రాయేళ్ల ప్రజలకు దేవుని మాటగా, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు నిశ్చయముగా భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ఆమేన్. హల్లెలూయా. మానవుడు దేవుని మాట వినక దేవునితో మహిమ సావాసాన్ని ఏదెను వనములో, ఏదెను తోటలో అవ్వ ఆదాములు కోల్పోయారు. కయ్యను దేవుని మాట వినక సొంత తమ్ముణ్ణి చంపి అంతకుడిగా మార్చబడ్డాడు. నోవా కాలములో లోక ప్రజలందరూ దేవుని మాట వినక పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పేరంటాలకు వెళ్ళుతూ, ఇల్లు కట్టించుకుంటూ, పిల్లల్ని ఇచ్చుకుంటూ, పిల్లల్ని తెచ్చుకుంటూ, ఆ రకంగా భూ సంబంధమైన కార్యాలు చేసి దేవునికి అయిష్టకరముగా బ్రతకటము ద్వారాగా ఆ దినాలలో జలప్రలయము ద్వారాగా భూమి తుడిచివేయబడి ఉన్నది. నోవా దేవుని మాట విన్నాడు, రక్షణ ఓడను కట్టుకున్నాడు. తనతో పాటు తన కొడుకులను, తన కోడళ్లను రక్షించుకున్నాడు. భూమి యొక్క మంచి పదార్థములన్నీ ఆయన పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు దేవుని మాట వింటే భూమిలో ఉన్న మంచంతా నీ ఇంట్లో ఉంటుంది. కొంతమంది అల్లే మాకు దరిద్రమే కావాలి. హల్లెలూయా. స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని మాటను వింటే నిన్ను ఆయన తలలాగుంచుతాడు కానీ తోకలాగుంచడు. దేవుని మాట వింటే ఆయన నిన్ను గనులైన వారిలో ఒకనిగా నియమిస్తాడే కానీ గణహీనుల్లోగా నిన్ను చేర్చడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రాణము కంటే మిక్కిలిగా నిన్ను ప్రేమించి నీ కోసము కలవరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఎవరెవరి మాటలో వింటావు, ఎవరెవరి మాటలో ముడేసుకుంటావు. బాగా ముడేసుకుంటే ఆయన ఇంకా రాలేదు, వస్తాడు. హల్లెలూయా. స్తోత్రం. కనుక దేవుని మాట విను, దేవుని మాటను నమ్ము, దేవుని మాట యందు విశ్వసించు. నీ జీవితములో నువ్వు ఏది పట్టుకున్న ఈ లోకములో అది మంచిగా నీకు మార్చబడుతుంది. ఈనాటి వరకు 20వ వచనంలో ఏముంది? ఖడ్గముతో వారు కూలుదురు. మనము దేవుని మాట వినట్లేదు గనుక ఆశీర్వాదములో ఖడ్గము చేత కూలిపోయాం. చంపటం అంటే భౌతికంగా నిన్ను చంపివేసే దేవుడు కాదు ఆయన. ప్రకృతి నీ మీద పనిష్మెంట్ ఇస్తుంది. నా దేవుడు ఆల్రెడీ అన్నాడో నీకు మాట ఇచ్చాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను, నిన్ను అంతము వరకు నీకు తోడయుంటానని. మాట తప్పని దేవుడు ఖడ్గానికి అప్పగించేవాడు కాదు. నీ ప్రవర్తనే నిన్ను ఖడ్గానికి అప్పగిస్తూ ఉంది. నీ ప్రవర్తనే నిన్ను దరిద్రానికి అప్పగిస్తూ ఉంది. నీ ప్రవర్తనే నిన్ను శాపానికి అప్పగిస్తూ ఉంది. నీ ప్రవర్తనే నిన్ను, నీ కుటుంబాన్ని ఈ లోకములో ఇలువలేని స్థితిలోనికి నడిపిస్తూ ఉంది. అది ఖడ్గానికి కూలటం అంటే ప్రియులారా. హల్లెలూయా.
నీవు నా దేవుని మాట వినగలిగితే, నా దేవుని మాటకు నువ్వు చెవియొగ్గితే, నా దేవుని మాట ప్రకారము నీవు నడవగలిగితే, ఆయన నిన్ను ఎన్నడెన్నడూ కూడా అనాథగా విడువడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భూమి యొక్క మంచి పదార్థాలు అన్నీ నీవే. బంగారము నీదే, వెండి నీదే, బంగ్లాలు నీవే, ధనము నీదే, డబ్బు నీదే, పేరు నీదే, కీర్తి ఖ్యాతి నీదే. ప్రియులారా, నీవు ఆయన మాట విను. ఎవరి మాట విన్నా వినకపోయినా దేవుని మాటకు శిరస్సు వంచు. ఆయన చిత్తానికై నువ్వు కొనసాగు. దేవుడు మంచి మంచి ఇవులను నీకు ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని మాట వినక, నమ్మక, విశ్వసించక, ఎల్లమ్మని, పుల్లమ్మని, ఎంకయ్యని, ఈరయ్యని, మల్లయ్యని, పిచ్చయ్యని మాటలు ముడేసుకొని వెళ్తావో ఆ పిచ్చి నీకు పడుతుంది. వాళ్ళ మీద ఉన్న ప్రభావమే నీ మీదకి వస్తుంది. వాళ్ళలో ఉన్న ఎడ్డెతనమే నీ మీదకి వస్తుంది. నీకిచ్చిన దేవుడు శ్రేష్టమైన ప్రతి రూపాయి కూడా ఒకటి నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ ఇంటివారు లేదా దేవుని పరిచర్యకు ఖర్చు అయిందా, అది దీవెనకరముగా మార్చబడుతుంది. ఆ తర్వాత నీకేదో ఎవరి మీదనో మోజుబడి, ఎవరి మీదనో ప్రేమ పుట్టి, ఎవరి మీదనో ఇష్టం కలిగి నీ రూపాయను నువ్వు ఖర్చు చేసినా అది కూడా ఖడ్గములాగా మారి నిన్ను కూల్చివేస్తుంది. హల్లెలూయా. ఈనాటి వరకు నీ కష్టాజితము నిన్ను ఆశీర్వదించలేకపోయింది. నీ కష్టము నిన్ను దీవించలేకపోయింది. నీ సంపాదన నిన్ను ధనవంతుడిగా చేయలేకపోయింది. యెహోవా ఆశీర్వాదము కంటే నరుని యొక్క కష్టాజీతము ఎక్కువ కాదు. హల్లెలూయా. నీ కష్టాజితానికి పరమ తండ్రి అయిన దేవుని ఆశీర్వాదము తోడై ఉంటే అది పిల్ల 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 తరానికి, భూమి ఆకాశములు ఉన్నంత వరకు నీ వంశానికి అది ఆశీర్వాదకరముగా ఉంటుంది, దీవెనకరముగా ఉంటుంది. కొంతమంది తెలివితో, జ్ఞానముతో, బలముతో సంపాదిస్తే మరొక తరానికి వచ్చేసరికి ఆ సంపాదన శాపముగా మారుతుంది. ఆ ఇంట్లో పిల్లలు దేనికి పనికిరారు. పంది పిల్లలను అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయి, కానీ వీళ్ళని రూపాయికి కూడా కొనడోడను అమ్ముదామంటే. హల్లెలూయా, స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మీరు దేవుని మాట వినాలి. మీరు ఆయన మాటకు చెవియొగ్గాలి. ఆయన మాట ఆలకించాలి. ఇంటికాడ నుంచే, ఈరోజు ఆదివారం కదా, దేవుడు నాతో మాట్లాడతాడు. నేను వింటాను. దేవా నాతో మాట్లాడు. అయ్యా నువ్వు మాట్లాడితే నా బ్రతుకు మారుతుంది. నువ్వు మాట్లాడితే నా పరిస్థితి మారుతుంది. నువ్వు మాట్లాడితే నా స్థితిగతులు మారుతాయి. నువ్వు మాట్లాడితే మూయబడిన ప్రతి మార్గాలు తెరవబడతావయ్యా. నువ్వు నాతో మాట్లాడు, నేను సరిచేసుకొని నీ మాటకు నేను విధేయుడనై లోబడుతాను అని నువ్వు ఇంటి దగ్గర నుంచే ప్రార్థన చేసుకొని మందిరానికి వస్తే చక్కగా, సూటిగా, స్పష్టముగా నీకున్న జ్ఞాన దిశలో నా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. మనలో ఏదో బలహీనత, మనలో ఏదో మైనస్, ఏదో చేదైన వేరు, ఏదో దేవునికి అయిష్టకరమైనది మనలోనే ఉన్నది గనుక దానిని తొలగించుకొని ఆయన మాటకు మనము చెవియొగ్గి ఆలకించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. యెషయా ప్రవచన పుస్తకం 55వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన
శాశ్వతమైన కృపను మీకు చూపుదును. హల్లెలూయా. మనం ఏం చేయాలి? చెవి యొగ్గి ఆయన దగ్గరికి రావాలి. మనం ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేస్తాం. ఆయన మాటనే పట్టించుకోం, ఆయన మాటకే విలువనీయం, ఆయన మాటను తృణీకరిస్తాం, ఆయన మాటను తీసి ఎక్కడో విసిరేస్తాం. ప్రభు అంటూ ఉన్నారు, మీరు నా యొద్దకు రండి, చెవియొగ్గి నా మాటను ఆలకించండి. దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపెదను, నిత్య నిబంధన నీతో నేను చేస్తా అంటున్నాడు నా దేవుడు. ప్రియులారా, ఆయన నీతో నిబంధన చేస్తే ఆ నిబంధన దాటి వెళ్ళే దేవుడు కాదు. ఒకవేళ నేను నిబంధన చేసినా, నువ్వు నిబంధన చేసినా దాటి వెళ్తాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పనా? ఈ సంవత్సరములు న్యూ ఇయర్లోకి అడుగుపెట్టే ముందు నేను సినిమాలు చూడను, కైనీలు తినను, మందు తాగను. కొంతమంది నేను కరెక్ట్గా క్రమం తప్పకుండా ఏ నెల డుమ్మా కొట్టకుండా 10వ భాగాన్ని దేవునికి ఇస్తానని దేవుడి దగ్గర నిబంధన చేస్తారు. కొంతమంది ఇవ్వకపోవచ్చు, అసలే ఇవ్వకపోవచ్చు. మళ్ళీ ఒక బ్యాచ్ ఉంటుంది, అందులో ఎవరైనా ఇచ్చేళ్ళు ఉంటే వీడి ఇవ్వబడుతుంది అని కూడా వాళ్ళని జడగొట్టేటోడు ఉంటాడు. అటువంటి వాడు నాకు తెలుసు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీడు శాపగ్రస్తుడై వాళ్ళను కూడా శాపగ్రస్తుని చేస్తాడు. మనము నిబంధనను దాటి వెళ్తాం, మరిచిపోతాం. చేసిన నిబంధనకు కట్టుబడి ఉండలేము. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నిత్య నిబంధన నేను నీతో చేసి శాశ్వతమైన కృప నీకు చూపుతాను. హల్లెలూయా. మన దేవుడు మాట తప్పని దేవుడండి. ఆయన నరుడు కాదు, మానవుడు కాదు. హల్లెలూయా. గనుక నీవు చెవియొగ్గి ఆయన మాటను ఆలకించి ఆయన మాట వినగలిగితే ఎలాగుంటుందో తెలుసా? దీవెన, ఆ దీవెన నీ ఇంట్లో ఎన్ని రకాలుగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను కృప చూపించి ప్రేమిస్తానన్న దేవుడిది దీవెనలు ఎలాగుంటాయో ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వాక్యము నుంచి 10వ వాక్యము వరకు మనము చదివితే అద్భుతం. చదవండి. 28వ ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం. శాశ్వతమైన దీవెన, ప్రేమ, కృప అక్కడ కనబడుతూ ఉంటుంది. దొరకలేదా ఎవరికి? 2వ వచనం నుండి చదవండి ఎవరైనా. 28:2 ద్వితోపదేశ కాండం. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందను, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేకల మందలను దీవింపబడును. నీ గంపయు పిండి బిస్కు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. 10 వరకు చదవండి. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవును. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొని ఎడల
యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుతుండుట చూచి నీకు భయపడుదురు. చాలు. హల్లెలూయా. ఇవ్వండి శాశ్వతమైన ప్రేమకు, కృపకు, ఆశీర్వాదానికి, దీవెనలకు కారణమై ఉన్నది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే నీవు దీవించబడతావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె దీవించబడుతుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. వేరే దేశానికి పోయి డబ్బులు సంపాదించుకు రావాల్సినంత గత్యంతరం ఉండదు. నీవున్న కాడనే నీ పిల్లలు నీ కన్నుల ఎదుట వారు నీ భోజనపు బల్ల చుట్టూ భోజనము చేస్తూ ఆశీర్వాదకరమైన బిడ్డలుగా బ్రతుకుతారు. ఇప్పుడు మనము టీవీలో, వార్తల్లో, న్యూస్లో చూస్తాం. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వారు పంపించే డబ్బులను బట్టి ఎంతో ఆనందించి సంతోషించి వడ్డీలకు మిత్తిలకు ఇస్తారు. సడన్గా ఒక వార్త వస్తుంది, పలానా ఆయన కుమారుడు పలానా దేశంలో చనిపోయాడు, చంపబడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగుండదు దేవుని నమ్ముకున్న వారికి. నీ కనుల ముందే నీ పిల్లలు దేవదారు మానుల్లాగా ఎదుగుతారు, ఖర్జూరపు మట్ట వలె మువ్వు వేస్తారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ పొలము పంట, నీ పైరు, దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పొలానికి ఏ తెగులు రానియడు, ఏ రోగాన్ని రానియడు, అధిక దిగుబడినిస్తాడు. అందరికీ 3 పుట్లు బంతే నీకు 4, 5 పుట్లు బంతాయి. హల్లెలూయా. ఎందుకు? నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వింటున్నావు, ఆలకిస్తున్నావు గనుక. నీకు గొర్రెలున్నాయా, నీకు మేకలున్నాయా, నీకు పశువులున్నాయా, నీ శాలల్లో ఏది ఉన్నా అది అందరికంటే అందరికీ సరే మనకు అర్థమయ్యే భాషలో కొంతమందికి ఒక్కొక్క పిల్లల్ని వేస్తూ ఉంటుంది, కొంతమందికి 2, 3. దేవుడు అలాగా నీ యొక్క పశుశాలను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు చేసే ప్రతి పనుల్లో కూడా దేవుని దీవెనను తోడుంచి ప్రతి కార్యాన్ని సఫలపరుస్తాడు. ఒకవేళ నీ శత్రువు ఒక్క దారిని వస్తే వాడు పారిపోవటానికి 7 దారులు ఎత్తుక్కుంటాడు. ఎందుకు? నువ్వు దేవుని మాట వింటున్నావు గనుక, దేవునికి లోబడుతున్నావు గనుక, దేవుని చిత్తానికి శిరస్సు వంచావు గనుక. అది శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, శాశ్వతమైన ఆశీర్వాదము. నీ తొట్టిలో పిండిని దీవించి, నీ గంపను దీవించి ఆశీర్వదించే దేవుడు ప్రియులారా, శపించే దేవుడు కాదు. చాలామంది మనం అనుకుంటాం దేవుడు శపించాడని. లేదు. బైబిల్ గ్రంథంలో తల్లి ఉంది, నయోమి. యెహోవా నాకు విరోధి ఆయన అంటాడు. ఈయన ఎల్లగొట్టిండా? బెత్లెహేములో నుంచి నయోమి నువ్వు నీ భర్తను నీ కొడుకులను తీసుకొని ఎల్లని ఎల్లగొట్టిండా? ఎల్లగొట్టలే. ఆమె స్వబుద్ధిని ఆధారం చేసుకొని బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ భర్తను కోల్పోయి 2 కొడుకులను కోల్పోయి మరలా బెత్లెహేమును దేవుడు దర్శించి దీవించి సమృద్ధిని ఇచ్చాడని తెలుసుకొని వచ్చి అప్పుడు ప్రజలతో అంటది, దేవుడు నాకు విరోధి ఆయను, నన్ను రిక్తురాలిగా చేసెను అని దేవుని మీద ఆమె మళ్ళా నెపము మోపుతుంది. దేవుడు ఎవ్వరికీ విరోధి కాదు. నీ ప్రవర్తనే నీకు విరోధి, నీ నెపములే నీకు శత్రువు, నీ అసభ్యకరమైన కార్యాలే నీ అభివృద్ధికి ఆటంకం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నడెన్నడూ చెడ్డవాడు కాడండి, ఆయన ఎప్పటికీ మంచివాడే. మన ప్రవర్తన చెడ్డదయ్యి దేవుణ్ణి మనము చెడ్డగా చూస్తాం, మన మాటలు చెడ్డవయ్యి దేవుణ్ణి మనము చెడుగా అర్థం చేసుకుంటాం,
మనం చేసే కార్యాలు సత్క్రియలు కావు గనక మన దేవుణ్ణి తక్కువగా మనము చేసి మాట్లాడుతాం. నువ్వు తక్కువైపోతావు కానీ దేవుడు తక్కువ కాడు. కాకులాట బక్కావులు రోడ్డెమ్మటి పోతుంటే కావు కావు అని శపించినాయి ఆట. అంత మాత్రాన ఆవులు బక్క చిక్తాయా? కాకే అరిసి అరిసి నోరు పోద్ది, ఆవుకి ఏమీ కాదు. మనకు అర్థం అవటానికి దేవుని గురించి నేను ఈ మాట చెప్తూ ఉన్నాను కనుక దేవుని నువ్వు మంచిగా చూడు, మంచిగా అర్థం చేసుకో, మంచిగా జీవించు, మంచిగా బ్రతుకు. నేను అమ్మా దేవుడు దీవిస్తాడంటే అది అబద్ధం. నువ్వు సరిచేయబడ్డాక నిన్ను దేవుడు దీవిస్తాడంటే అది నిజం. నేను సరిచేయకుండా, నేను దిద్దకుండా, నీకు ఆలు నేర్పకుండా, నీకు వనమాలు రాసి పెట్టకుండా, తలకట్లు దీర్ఘాలను గురించి చెప్పకుండా రాయని అక్కడ బోర్డు మీద రాసి వదిలేసిపోతే నీకు వస్తాయా? కొన్నిసార్లు చెయ్యి బట్టి దిద్దాల్సి వస్తుంది, కొన్నిసార్లు రాసి చూపియాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఒత్తు ఎక్కడ ఇవ్వాలి, కొన్నిసార్లు సున్నా ఎక్కడ పెట్టాలి, గుడి దీర్ఘం ఎక్కడ ఇవ్వాలనేది చెప్పాల్సి వస్తుంది ప్రియులారా. అందుకని మన దయనీయమైన విశ్వాస ఆత్మీయ యాత్రలో దిద్దుబాటు, సరిబాటు, హెచ్చరిక ఇవన్నీ ఉండాలి. ఎంతసేపటికి నీకేం కాదు బిడ్డ, నువ్వు దీవించబడతావు బిడ్డ, నువ్వు ఆశీర్వదించబడతావు బిడ్డ, నీకు మేలు కలుగుతుందంటే అది శుద్ధ అబద్ధం. దిద్దుకున్నాక, సరిచేసుకున్నాక, ఒప్పుకున్నాక, మన అతిక్రమములను విడిచిపెట్టుకున్నాక అప్పుడు ఫలిస్తావు ఇవన్నీ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నువ్వేం చేస్తావు? ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. దేవుని దూత గనవట్లు నిలబడుతుంది, నా బిడ్డ పనికి వెళుతున్నావా? క్షేమముగా వెళ్ళు. వచ్చావా? నీ సొమ్ముతో నీ ఇంట్లోకి రా, నువ్వు నీ పిల్లలు తిను, మిగిలింది నేను దీవిస్తా, స్థిరాస్తిగా మార్చబడుతుంది నీ పిల్లలకు అని దూత దీవిస్తుంది గనవట్లో చేరి. హల్లెలూయా. గనక నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాల, దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, నువ్వు ఆయన మాటకు ఏం చేయాలి? లోబడాలి, వినాలి, ఆచరించాలి, పాటించాలి. అప్పుడు దేవుడు నువ్వెక్కడ అడిగేసినా అది నేతిలో పడుతుంది. బండ నుండి నీళ్ళు వచ్చినట్లుగా దేవుని అభిషేకము పరలోకము నుండి ప్రభావము వలె నీపై, నీ కుటుంబము పైకి ప్రవహిస్తుంది. హల్లెలూయా. కనుక భూమి యొక్క మంచి పదార్థములన్నిటినీ నీవు భుజించాలని దేవుడు నిన్ను పుట్టించాడు. భూమిలో ఉన్న శ్రేష్టమైనది నీ సొత్తు చేయటానికి ఆయన తన సొత్తుగా నిన్ను చేసుకొని ఉన్నాడు. భూమిలో ఉన్న ఉన్నతమైనవన్నిటినీ ఆయన నీకివ్వటానికి ఉన్నతమైన స్థితిని విడిచి ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు ప్రియులారా. ఇంకా ఎన్నాళ్ళు దరిద్రములో ఉంటావు, ఎన్నాళ్ళు పేదరికములో ఉంటావు, ఎన్నాళ్ళు లేమిడిలో ఉంటావు, ఎన్నాళ్ళు లోకముతో ఉంటావు, ఎన్నాళ్ళు మూర్ఖులైన వారితో ఉంటావు, ఎన్నాళ్ళు పనికి రాని వారితో సావాసము చేస్తావు. పరిశుద్ధులతో చేయి సావాసం, నీ బ్రతుకు మారుతుంది. నీతిమంతులతో చేయి సావాసం, నీ స్థితి మారుతుంది. యథార్థవంతులతో చేయి నీ సావాసం, దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీకు కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పనికి రాని రేపు ఈరోజు కనపడి రేపు చచ్చిపోయేవాడు చెప్పే పని చేస్తావు, కానీ దేవుని పని చేయలేని బలహీనతలో నీవు ఉన్నావు. ఈరోజు కనపడి రేపు మాయమైపోయే మనిషి మాట వింటున్నావు, కానీ జీవము కలిగిన దేవుని మాట వినలేని బంధకాలలో ఉన్నావు నీవు. ఇప్పటికైనా నీవు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకొని బయటికి రా. నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన దక్షిణాస్తము చాపి నిన్ను లేవనెత్తటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నీకు కృప చూపటానికి, నిన్ను హెచ్చించటానికి, నిన్ను లేగదూడవలె గంతులు వేసి ఆయన సాక్షిగా నిలబెట్టటానికి నీతి సూర్యుడు నీపైన ప్రకాశించాలని
చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మాటకు నువ్వు చెవియొగ్గు, ఆయన మాటకు విధేయతను చూపు, ఆయన మాటకు నువ్వు లోబడు. అప్పుడు దేవుడు నీకు కృపనిస్తాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతారా? ప్రియ దేవుని సంగమా, 1 కొరింథీ 10:22. ప్రభునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా. చాలు, అందరూ ఒక 2 నిమిషాలు నా ముఖం చూడండి. నా ముఖం డాంబర్ రోడ్ లాగానే ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు మందిరానికి వస్తారు, దయ్యము పాత్రల్లోని దాగుతారు, దేవుని యొక్క పాత్రల్లోని తాగుతారు. ఇప్పుడు జరసేపు అయితే మనము ప్రభు యొక్క బల్ల సంస్కారంలోనికి వెళుతాము. ప్రభు శరీరం అని, ప్రభు రక్తమని మనము నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి భుజించబోతూ ఉన్నాం. ఇక్కడ కొరింథీ సంఘములో కూడా 2 రకాల ప్రజలు ఉన్నారు. దయ్యం పాత్రలదంటే మన భాషలో అర్థం కావాలంటే ద్రాక్షారసము దేవుని రక్తంగా మనము భావించి తాగుతాం. వైన్ షాపులో దొరికే దానిని మనం అంటే మనం కాదు, కొంతమంది భక్తులు వాళ్ళు తాగుతారు. ఇది దయ్య పాత్రది, ఇది దేవుని పాత్రది. మనము దేవునికి రోషాన్ని పుట్టించి దేవుని కంటే బలవంతులమా? కాము కదా. దయ్యపు పాత్రలలోనిది దేవుని పాత్రలోని ఎన్నడూ తాగొద్దు, ముట్టొద్దు. మన ఒడంబికను మనము స్థిరపరుచుకోవాలి, తీర్మానాన్ని నెరవేర్చుకోవాలి. దేవుడితో చేసిన నిబంధనను మనము ఎన్నడూ మీరకూడదు. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటారు భోజనాలు. నీ దేవుడు పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు తినేది కూడా పరిశుద్ధమైన భోజనమే చేయాలి, అపవిత్రమైన భోజనము చేయకూడదు. చీకటి వెలుగు, మంచి చెడు, నీతి అన్యాయము, కీడు మేలు 2 ఎలాగుందో మంచి భోజనము చెడు భోజనము కూడా ఉంది. మంచి పదార్థాలు చెడు పదార్థాలు ఉన్నవి. అలాగనే మనము పరిశుద్ధుడైన దేవుని బిడలము గనక మనము భుజించే పదార్థాలు కూడా మంచి పదార్థాలనే భుజించాలి. అపవిత్రమైన భోజన పదార్థాలను మనము భుజింపకూడదు. హల్లెలూయా. గనుక మనము ఎక్కడ కూడా అటువంటి వాటిని భుజించకూడదు. శ్రేష్టమైనదే భుజించాలి. కొంతమంది వ్యక్తులు చనిపోతే అక్కడ గుంట తీసి అక్కడ పోసి అక్కడ పెట్టి అదే తింటారు క్రైస్తవులు. అది తప్పు, అది దయ్యాల కరిపిస్తున్నటువంటిది. నా చిన్నప్పుడు 3 బాటల కాడ మంచి చికెను మటను వండుకొచ్చి తీసుకొచ్చి ఆడబెట్టిపోయేవారు. ఎందుకు? వాళ్ళని ఏదో దయ్యం బట్టి ఆ ఇంటిని వదిలిపెట్టలేదు, వండుకపోయి పెడితే అది ఇడిచిపెట్టిపోద్ది అని. ఆడబెట్టింది ఒకటే, ఈడ గుంట తీసి పెట్టింది ఒకటే. చచ్చిపోయినోనికి భూమి మీద ఏ పాలు ఉండదు, ఏ వంతు ఉండదు, వాని పేరు మరవబడుతుంది. గనుక మనము శ్రేష్టమైన భోజనమే భుజించాలి, శ్రేష్టమైన ఆహారాన్ని తినాలి, అపవిత్రమైనది తినకూడదు. హల్లెలూయా, స్తోత్రం. ప్రభుకు రోషము పుట్టించదమా? ప్రభు కంటే మనము బలవంతులమా? కాము. కొంతమంది ఏం చేస్తారు, ఏం కాదులే ఒక్కసారికి తినేసే. ఎవరు చూస్తుర్రు? మీ పాస్టర్ చూస్తుండా, మీ సంఘం చూస్తుందా? కానీ ఎవరు చూసినా చూడకపోయినా ఆకాశమందున్న ఆసీనుడు కనులారా నిన్ను చూస్తూ ఉన్నాడు. నా కనులు కప్పొచ్చు, అమ్మగారి కనులు కప్పొచ్చు, నీ భార్య పిల్లల కనులు కప్పొచ్చు, సంఘము కనులు కప్పొచ్చు, కానీ దేవుని కనులను నీవు కప్పలేవు. ఆయనకు రోషం పుట్టించే పనులను మనము చేయకూడదు, దరిద్రాన్ని తెచ్చుకోకూడదు, లేమిడిలోకి వెళ్ళకూడదు. గనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, దేవుని కంటే బలవంతులము మనము కాం. గనుక
మన ముందు రొట్టె కార్యక్రమం ఉంది. మనం కొద్దిసేపట్లో దేవుని యొక్క శరీరాన్ని తిని దేవుని యొక్క రక్తాన్ని త్రాగబోతూ ఉన్నాం. ఎవడైతే నా శరీరమును తిని నా రక్తమును తాగుతాడో అంత్య దినముల యందు నేను వానిని లేపెదను. ప్రపంచ పునరుద్ధానమందు నీ యొక్క అస్థికములు నా యొక్క అస్థికాలు భూమిలో ఉంటవి గనుక అవి మహిమ శరీరమును ధరించుకొని ప్రపంచ పునరుద్ధాన దినమందు లేపబడాలంటే మనము దేవుని శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అప్పుడే మనము అంత్య దినముల యందు లేపబడుతాం. అట్టి కృపను దేవుడు మనకిచ్చునుగాక. చెప్పబడిన ప్రతి మాట మన హృదయాన్ని సరిచేసి మన స్థితిని దిద్ది మన బ్రతుకులో మంచి పదార్థములను భుజించగలిగిన పరలోకపు శ్రేష్టమైన అభిషేకముతో దేవుడు మనల్ని అభిషేకించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం.